ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోషణ్ పక్వాడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఒక అంశంపై అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఒంగోలు రాజప్ప నగర్ రోడ్లోని అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం అనురాధ ఆధ్వర్యంలో 7 మహిళలకు శ్రీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి తల్లి బిడ్డ సంరక్షణ గురించి వివరించారు. అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారాన్ని ఎలా వినియోగించుకోవాలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోషణ్ పక్వాడా కార్యక్రమాల గురించి సూపర్వైజర్ అనురాధ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుంచి పోషణ్ పక్వాడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. నేడు నిర్వహించిన సామూహిక శ్రీమంతాల కార్యక్రమంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగిందన్నారు. తల్లి పాలు ఎన్ని రోజుల వరకు ఇవ్వాలి, పౌష్టికాహార ఆవశ్యకత వంటి అంశాలపై వారికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. గర్భిణీ రూప మాట్లాడుతూ తమకు శ్రీమంతం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గర్భిణీగా తాము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పౌష్టికాహారం గురించి చక్కగా వివరించారని తెలిపారు. తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా వర్కర్స్ రాష్ట్ర కార్యదర్శి పెద్దశెట్టి వరలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు పోషణ్ పక్వాడాలో భాగంగా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. First delivery. Okay. देखो मारी చూడండి మీరు సంతోషంగా సంక్షేమంగా హ్యాపీగా ఉండాలని మేమందరం వీళ్ళకి చెప్పండి. ఓకే బాగుంటుంది. చూడండి మేడం, చెప్పండి. నేమ్స్ రేపు మార్నింగ్. జిల్లాలో మన శ్రీయుత కలెక్టర్ గారు ఈ ఏప్రిల్ 8వ తేదీన 8 నుంచి 22 వరకు పోషణ పక్వాడా అనే ప్రోగ్రాము 8వ తేదీన ప్రారంభించినారు. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఏంటంటే 4 థీమ్స్, మెయిన్ 4 థీమ్స్పై తల్లి బిడ్డ సంక్షేమం గురించి అవి ఒక 4 థీమ్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజున సామూహిక శ్రీమంతాలు జరుపుకుంటున్నాము మా అంగన్వాడీ సెంటర్లో. దానికి సంబంధించి మాకు అందరూ కూడా ఇక్కడ ఏరియాలో అయినటువంటి తల్లులు కానీ, అలాగే మా వరలక్ష్మి గారు, మా మేడం గారిని మేము అడిగాము, మా ఇట్లా ప్రోగ్రాం చేసుకుంటున్నాం మేడం అని. చేస్తే తను చాలా ఇంట్రెస్ట్గా మాకు మా పిల్లలకి, మా తల్లులకి చీరలు తను ప్రొవైడ్ చేశారు. అందరం కూడా ఆమెకి ఎంతో మేము ప్రతిసారి ఏ ప్రోగ్రాం చేసుకోవాలన్నా కానీ తను మేడం గారి సహకారం మాకు బాగుంటుంది. తను ఎప్పుడైనా సరే ఎలాంటి ప్రోగ్రామ్ అయినా చక్కగా అటెండ్ అవుతారు. అలాగే మా తల్లులకి సలహా ఇస్తారు. ఈసారి ఇవి ప్రొవైడ్ చేశారు. మేమందరం కూడా మా అందరి తరఫున, మా అంగన్వాడీ టీచర్స్ తరఫున మేమందరం కూడా మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. 7వ వార్షికోత్సవ
ఉత్సవాలని చెప్పి అంగన్వాడీ సెంటర్లో జరగడం జరుగుతుంది. ఏప్రిల్ 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. 8వ తారీఖు మన కలెక్టర్ ఆఫీస్లో మన కలెక్టర్ గారు స్పందనలో ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు పౌష్టికాహారాల మీద, పిల్లల మీద, గర్భిణీ స్త్రీల గురించి ప్రతి ఒక్కటి రోజుకొకటి జరుగుతూ వస్తుంది. అదే వాటి పరంపరలుగా ఈరోజు సామూహిక సీమంతాల కార్యక్రమం చేయడం జరిగింది అంగన్వాడీ సెంటర్లో. సామూహిక సీమంతాలంటే ప్రతి ఒక్కళ్ళు సీమంతాలు చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో నెల తప్పినప్పటి నుంచి వాళ్ళు డెలివరీ అయ్యి బిడ్డకి 3వ సంవత్సరం వచ్చినంత వరకు అంగన్వాడీ వాళ్ళు ప్రతి ఒక్కటి అంగన్వాడీ సెంటర్ల నుంచి వాళ్ళకి పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. అదే దాంతో ఎలా ఉండాలి, మీరు గర్భిణీగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, బిడ్డ పుట్టిన తర్వాత కూడా బిడ్డకి ఎటువంటి పౌష్టికాహారం పెట్టాలి అనే విధానంలో ఇక్కడికి వచ్చిన అంగన్వాడీ టీచర్స్ ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా అదే ఆనవాయితీతో ఈరోజు కూడా ఇక్కడ సీమంతాలు చేయడం జరుగుతుంది.